మహాభారతం అధ్యాయం 32. పాండవులు తీర్థయాత్రా పరంపరలో గంగానది ఒడ్డునున్న రైపున ఆశ్రమానికి వచ్చారు. లోబసుడు ఆ కథను చెప్పడం ఇలా ప్రారంభించాడు. ఈ ఘట్టంలో దశరథ కుమారుడైన భరతుడు స్నానం చేశాడు. ఈ గంగా స్నానం వల్ల ఇంద్రునికి అక్రమంగా వృత్తిని చంపిన పాపం నశించింది. ఇక్కడే సనత్కుమారుడు సిద్ధి పొంది బ్రహ్మైక్యం పొందాడు. దేవతలకు తల్లి అయిన అతిథి ఈ పర్వతాలపై ఆర్ఘ్యాలు హోమాలు చేసినప్పుడు పుత్రుని ప్రసాదించాలని కోరుకుంది. ఓ యుధిష్ఠిరా, ఈ పర్వతాన్ని అధిష్ఠించు, నిన్ను కమ్ముకున్న విషాదం అంతరించిపోతుంది. ఈ నదీ ప్రవాహం హోదకమున నీవు స్నానం చేస్తే కోపం, ఇంద్రియ పరితాపం నశిస్తాయి. ఈ స్థలం ప్రాముఖ్యత గురించి లోమసుడు ఇంకా పొగుడుతున్నాడు. భరద్వాజ ఋషి రైవ్య ఋషి స్నేహంగా ఉండి వారి ఆశ్రమాల్లో ఉన్నారు. రైవ్యుడి కుమారులైన పరవశువు, అర్వశువు వేదాంగాలు చదివి పండితులుగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజుడు సర్వకాలాల్లోనూ దైవారాధనలోనూ నిమగ్నుడై ఉన్నాడు. అతడికి యువక్రీడున అనే కుమారుడు ఉన్నాడు. బ్రాహ్మణ కుమారులైన పరవశువు, అర్వశువు వారి తండ్రి రైభ్యుడిని గౌరవించినట్లు తన తండ్రి భరద్వాజును గౌరవించలేదని వారిపై అసూయ చెంది ఆ బ్రాహ్మణుల కుమారు కంటే విద్య ఎక్కువగా నేర్చుకోవాలని ఈర్ష్యతో ఇంద్రుని గూర్చి తపస్సు చేశాడు. తన శరీరాన్ని కృషింపజేసి ఘోర తపస్సు చేయడంతో ఆ ఇంద్రుడు వారిపై దయతలిచి, ఎందుకు ఈ శరీరాన్ని కృషింప చేస్తూ తప్పిస్తున్నావు అని అడిగాడు. అందుకు యువక్రీయుడు, వేదాల్లో ఎవరూ నేర్వనంత విద్యం నేను నేర్చుకోవాలనుంది, గొప్ప పండితుడిని కావాలనుంది. ఈ నా కోరిక నెరవేర్చుకోవడానికి తపస్సు చేస్తున్నాను. వేదాలను గురువు వద్ద నేర్చుకోవడానికే చాలా కాలశ్లేషాలు పడవలసి ఉండేది. కనుక ఆ ఇచ్చిన వరం మూలంగా ఒకే పర్యాయం పొందేటట్లు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ బ్రాహ్మణుడా, నీవు తప్పు మార్గాన్ని ఉన్నావు. నీవు ఇంటికి వెళ్ళు, ఒక గురువు వద్ద వేదాలు అభ్యసించు. తపస్సుతో విద్యను సంపాదించలేవు, దానికి చదువుకోవడమే మార్గం అని అదృశ్యమయ్యాడు. కానీ భరద్వాజన కుమారుడు అలా ఊరుకోలేదు. అతడింకా మరింత తీవ్రతతో ఘోర తపస్సు చేయడంతో దేవతలంతా భయపడ్డారు. ఇంద్రుడు మరలా అతడి దగ్గరికి వచ్చాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి తప్పు మార్గం పట్టావు. జ్ఞానం పఠనం వల్లే కలుగుతుంది. మీ తండ్రి పఠించి విద్యను జ్ఞానాన్ని సంపాదించాడు, అలాగే నీవు పొందుతావు. వెళ్ళి వేదాలను చదువు. ఇలా శరీరాన్ని సృష్టింప చేసుకోవడం మాను. రెండో మారు ఇంద్రుడు చెప్పిన వ్యాఖ్యలను కూడా లక్ష్యపెట్టక తాను కోరింది ఇవ్వనప్పుడు తన ఒక్కొక్క అవయాన్ని ఖండించుకొని హోమం చేసేనే సాధిస్తానని నిర్లక్ష్యంగా తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. తపశ్చర్య కాలంలో ఒకమారి గంగానదిలో స్నానం చేయడానికి యువక్రీయుడు వెళ్ళగా గంగ ఒడ్డున ఉన్న ఇసుకను పిడికళ్లతో కష్టపడి గంగలో వేస్తున్న ఒక ముసలి బ్రాహ్మణుని చూశాడు. అతనితో యువక్రీయుడు, వృద్ధుడా, నీవేమి చేస్తున్నావు అని అడిగాడు. ఈ నది ఒడ్డున ఓ ఆనకట్టును కడుతున్నాను. పిడికిల తర్వాత పిడికిలతో ఇసుక వేయగా ఒక ఇసుక కూడా ఎప్పుడు తయారు చేయగలమో అప్పుడు ప్రజలందరూ ఈ నదిని సునాయాసంగా దాటగలరు. ఇప్పుడు దీన్ని దాటడానికి ఎంత కష్టంగా ఉందో చూడు. ఇది ఉపయోగమైన పనే కదా అన్నాడు. యువక్రీయుడు నవ్వి, నీవెంత మూఢుడివి. ఈ మహాప్రవాహానికి అడ్డుగా నీవు పడవేసి ఈ ముష్టి ఇసుక ఒక ఆనకట్టుగా మారుతుందని తలుస్తున్నావా? ఎంతకంటే ఉపయోగకరమైన పని చెయ్యి అన్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని అద్దుకుని, వేదాలు నేర్చుకోవడం గురువు వద్ద కాకుండా
తపస్సుతో సాధించాలని నువ్వు అనుకోవడం అంటే నా తెలివి తక్కువతనం ఎక్కువనే అన్నాడు. ఈ ముసలివాడు ఇంద్రుని యువక్రియుడిని గుర్తించాడు. అతను ఇంద్రుడని యువక్రియుడు గుర్తించాడు. ఈసారి ఇంద్రుడిని బ్రతిమాలుకుని తనకు ఎలాగైనా విద్య వచ్చే వరకు ప్రత్యేకంగా దయచేయమని వేడుకున్నాడు. ఇంద్రుడు యువక్రియుడిని ఆశీర్వదించి అతన్ని శాంతింపు చేయడానికి ఎలా అన్నాడు. సరే, నువ్వు కోరుకునే వరం ఇచ్చాను, వెళ్ళి వేదాలు చదువు, నువ్వు విద్వాంసుడు అవుతావా అని అన్నాడు ఇంద్రుడు అని అంతర్ధానమయ్యాడు.